హాయ్ అండి, జై శ్రీకృష్ణ. అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కృష్ణ అయితే కోరుకుంటాను. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ చేద్దామండి. 32 సైజు అయితే 32 సైజ్కి మనకు ఇక్కడ 1 భుజము 1.5 భుజం ఉన్నది చూపించండి అని చాలా రోజుల నుంచి ఒక సబ్స్క్రైబర్ అయితే అడుగుతున్నారు. నెక్ బ్రాడ్గా ఉండాలి, ప్లస్ ఇక్కడ తక్కువగా ఉండాలి భుజం దగ్గర. అలా కట్ చేయాలి అని అంటే మనం ఎలాంటి మెథడ్ వాడాలి? అలా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటుంది, చంక దగ్గర ముడతలు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా చిన్న చిన్న పాయింట్స్ తోటి నేను పర్ఫెక్ట్గా ఇప్పుడైతే ప్రిన్సెస్ కటింగ్ని చిన్న భుజం తోటి చిన్న షోల్డర్ తోటి కటింగ్ అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క పాయింట్ బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ ఇది. సో తప్పకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఎక్కడైతే మీకు అర్థం కావట్లేదో అక్కడ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను మీకున్న డౌట్ని క్లియర్గా మళ్ళీ వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపిస్తాను. ఓకేనా? ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పావని టైలరింగ్ బ్లాగ్స్ మన ఛానల్లో బిగినర్స్ కోసం అయితే మంచి మంచి టిప్స్ ఉంటాయి. ఎందుకు అంటే 30 years అనుభవంతో నేను టైలరింగ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ బ్లౌజ్ కుట్టడంలోనే కానీ ఏ ఒక్క ప్రాబ్లం అయినా స్టిచ్చింగ్లో అయినా కటింగ్లో అయినా అనుభవంతో చెప్పాను కాబట్టి అవి పర్ఫెక్ట్ టిప్స్. సో మీరైతే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన షార్ట్ వీడియోలో చూడండి, చాలా టిప్స్ మీకు అవసరమయ్యేవి ఉంటాయి. అలాగే వీడియోస్లో కూడా ప్రతి ఒక్క కటింగ్ని డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తున్నాను. తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? మరి కటింగ్లోకి వెళ్ళిపోదాం. 32 సైజ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్, అది కూడా 1.5 1.75 షోల్డర్ ఉన్నప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఇలా తక్కువగా షోల్డర్ భుజం ఉన్నప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి, అలాగే చంక కింద ముడతలు రాకుండా ఉండాలి, పర్ఫెక్ట్ మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేలాగా కటింగ్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. చూడండి. ఓకే, ఇదిగోండి. ఇది మనకు 32 సైజ్ బ్లౌజ్. 32 సైజ్ బ్లౌజ్ అని ఏ విధంగా మనం తెలుసుకోవాలి అని అడుగుతారు. అది ఎలా తెలుసుకోవాలి అంటే మనం 2 విధాలుగా తెలుసుకోవచ్చండి. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇలా అంటే సాగదు. సో ఇక్కడ నుండి మనం ఈ మూల నుండి ఇక్కడి వరకు కూడా ఇలా పట్టుకొని ఈ పార్ట్ ఎంత ఉందో అంతా ఒకసారి చూసుకోవచ్చు. అది 8 ఇంచులు ఉంది. ఇది పర్ఫెక్ట్గా వాళ్ళకి సెట్ అయింది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను. సో 8 ఇంచులు, 8 అంటే 8 8 16 16 16 32 అంటే ఇక్కడ 16 ఇంచులు, వెనకాల కూడా 16 ఇంచులు. సో మొత్తం 32 ఇంచుల బ్లౌజ్ అనేది. ఒకవేళ ఇలా మీకు అర్థం కాలేదు అనుకుంటే నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో పెట్టాను, ఇలాంటి పద్ధతిని కూడా ఫాలో అవ్వండి. చూడండి, ఇలా మీరు కరెక్ట్గా సెట్ చేసుకొని నెక్ను కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఎంత ఉంది చూడండి, 16 ఇంచులు, 16 16 32 అంటే ఒక్క పాటు 8 ఇంచులు మనకు వస్తుంది. 32 ఇంచుల బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలి చిన్న షోల్డర్ ఉన్నప్పుడు అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం ఈ విధంగా ఆర్మ్ రౌండ్ని ఒకసారి చెక్ చేద్దాం. మనకు ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది? కరెక్ట్గా 7.5 వచ్చింది. సో 7.5 ఆర్మ్ రౌండ్ అంటే 15 ఇంచుల ఆర్మ్ రౌండ్ సగం అనమాట. ఇది 7 7.5. ఓకే, ఇప్పుడు 32 మనకు ఇది సైజ్ అండి. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం ఖర్చుకి ఒక 1/2 ఇంచు ఇలా తీసుకోవాలి. కోర్లు 2 అటువైపు వేసుకొని బ్లౌజ్ని అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. వెనక భాగం బ్యాక్ పార్ట్. ఇదిగోండి, లెంత్ని మనము ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ డాట్ పాయింట్ ఎక్కడుందో అక్కడి వరకు ఈ విధంగా మనం హైట్ని చూసుకోవాలి ఇలా. ఆ తర్వాత మనం నెక్నైతే ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ కింద ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ కరెక్ట్ ఇక్కడ నెక్కి పాదం ఖర్చుతోటి మనం ఖర్చు అయితే తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. సో ఇక్కడ మనం ఒక లైన్, లాంగ్ లైన్ తీసుకుందాము. అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ తీసుకుందాము. ఇది నెక్ లైన్. ఇప్పుడు చెస్ట్ కదా, మనకు ఎంత ఉంది చెస్ట్? 32 సైజ్. ఇది 32 అంటే 8 ఒక్క పాటు 8వ వంతు 8 వస్తుంది. 4వ వంతు 8 ఇంచులు వస్తుంది. ఈ 8 ఇంచుల దగ్గర మనం ఈ సెంటర్లో చూసుకొని ఇక్కడి వరకు మనం ఈ విధంగా లైన్ తీసుకోవాలి ఇలా.
ఇది చెస్ట్ని బట్టి నేను 32 ఇంచులు అని వేశానండి, నడుమును బట్టి కాదు. నడుము 32 ఇంచులు కాదండి, చెస్ట్ మాత్రమే 32 ఇంచులు. అయితే నడుము ఎంత ఉంది చూడండి, నడుము ఎంత ఉందో చూపిస్తాను. 13.5 అంటే ఎంత ఉంది నడుము? 27 నడుము ఉంది. 27 నడుము అంటే పావు తక్కువ 7. ఓకే, పావు తక్కువ 7, 13.5. ఓకే, 13.5, 27. సో ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ దాటుకు తీసుకుంటే మనకు ఆల్రెడీ మనకు చెస్ట్ పాయింట్ ఇక్కడ వరకు వస్తుంది. సో నేను ఎప్పుడు కానీ చెస్ట్ని బట్టి మాత్రమే కొలత తీసుకొని చూస్తూ ఉంటాను, నడుమును బట్టి నేనైతే తీసుకోనండి. ఓకే, ఇప్పుడు 3.5 దగ్గర మనం డాట్ పాయింట్ అయితే తీసుకుందాం. కింద డాట్ పాయింట్ 3.5 దగ్గర వేసుకుందాం. ఇప్పుడు ఇంత గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ మనం ఇక్కడ డాట్ పాయింట్కి ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ కరెక్ట్గా ఈ విధంగా సెట్ అయితే మనకు ఇక్కడ పాయింటే పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు డాట్ పాయింట్ అయిపోయింది అండ్ ఈ నెక్ పాయింట్ కూడా మనకు అయిపోయింది. ఇప్పుడు మనకు బ్రాడ్ నెక్ కావాలి ప్లస్ షోల్డర్ అనేది చిన్నగా కావాలి. అది ఎలా చేయాలి? ఇప్పుడు మనం ఇక్కడ 8 పాయింట్ మనం 32 సైజ్కి వేసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచులు మనం ఖర్చుకి తీసుకుందాం. ఈ విధంగా ఇది ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు మనం చిన్న షోల్డర్ ఉన్నప్పుడు మనం ఎంత ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి, ఎంత షోల్డర్ తీసుకోవాలి 32 సైజ్కి. 32 సైజ్కి చంక కింద ముడతలు రావద్దు అంటే, నెక్ అనేది భుజాలు జారకుండా ఉండాలి, అలాగే చిన్నగా ఉండాలి అంటే మనం ఎంత షోల్డర్ తీసుకోవాలి అంటే 4.5 ఇంచెస్ తీసుకోవాలి. 4.5 4.5 ఇంచెస్ షోల్డర్ అయితే తీసుకున్నాను. చూడండి 4.5. ఓకే, అలాగే మరి ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలి? ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర నేనైతే తీసుకుంటున్నాను. చూడండి ఆర్మ్ రౌండ్ 5 ఇంచెస్ ఖర్చుకి తీసేసి 5 ఇంచెస్ దగ్గర ఆర్మ్ రౌండ్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నుంచి కూడా 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుందాం. ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం తక్కువ ఎక్కువ అయినా కానీ మనకు తేడా అయితే వచ్చేస్తుంది. కాబట్టి కరెక్ట్గా అక్కడ కూడా పాయింట్ వేసుకొని ఈ విధంగా చూసుకోవాలి. ఇది బిగినర్స్ కోసం చెప్తున్నానండి. బిగినర్స్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వలన చంక కింద ముడతలు వస్తాయి, షోల్డర్స్ అనేటివి జారిపోతాయి. ఎప్పుడు కానీ ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, షోల్డర్ అసలు జారదు. ఎంత డీప్ నెక్ అయినా ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గా కూర్చుంటే షోల్డర్ అనేది జారదు. ఇప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ ఎంత రావాలి? 15 ఇంచులు. 15లో సగం ఎంత? 7.5 మనకు ఈ విధంగా రావాలి. సో ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం? 4.5 తీసుకున్నాం. ఇక్కడ కూడా 4.5 తీసుకొని ఈ విధంగా మనం ఒక లైన్ గీసుకోవాలి. సరే, ఇక్కడ 4.5 ఇక్కడ 4.5 తీసుకొని గీసేసుకున్నాను. ఇప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా రావాలంటే మనం ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలి? నెక్ అనేది మనకు బ్రాడ్గా కావాలి. సో ఫస్ట్ నెక్ వేసుకుందాం. నెక్ వేసుకున్న తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్ వచ్చేసి ఇక్కడ నుండి మనం చూడండి మనకు 1.5 రావాలంటే ఇక్కడ ఖర్చు ఉంటుంది, ఇక్కడ 1.5 ఇంత వస్తుంది, ఇక్కడ మనకు నెక్. ఓకే, అంటే మనము మ్యాక్సిమం ఎంత తీసుకోవాలి? 2 ఇంచెస్ తీసుకుంటే 2.25 తీసుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది, ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచు పాదం ఖర్చు పోతుంది. అంటే మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది? 1.5 మిగులుతుంది. చూసారు కదా, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు, ఇక్కడ 1/4 ఇంచ్ ఖర్చు. సో ఎంత? 1.5 వచ్చింది. సో 1.5 ఇంచు పర్ఫెక్ట్గా మనకు మీకు భుజం మీద రావాలి అన్నారు కదా. సో అక్కడ మనకి ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 2.25, ఇక్కడ 2.25, మొత్తం 4.5 అయ్యింది. సో ఇక్కడ 2.25 తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి? మనకు నెక్ అనేది బ్రాడ్గా కావాలి కదండి. సో మనం ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుందాము. ఇక్కడ నుండి 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ అయితే తీసుకుందాం. ఇలా లైన్ తీసుకొని ఇక్కడ మనం రౌండ్గా నెక్నైతే ఈ విధంగా గీసుకుందాం. ఒకవేళ మనకు కొంచెం డిఫరెంట్ నెక్లు కావాలి అనుకోండి, సరే ఈ నెక్ కావాలి, ఇప్పుడు 3 పాయింట్ నెక్ కావాలి. 3 పాయింట్ నెక్ కావాలి అనుకున్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఇక్కడి వరకు మనం వేసుకొని ఇక్కడ ఇలా మనం గీసుకోవాలి. అప్పుడు కొంచెం ఈ నెక్ బ్రాడ్గా ఉంటేనే మనకు అందంగా ఉంటుంది. సో ఇంకా కొంచెం వేరే డిజైన్ అయినా గీసుకోవచ్చు, ఈ విధంగా కూడా గీసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ గీసుకోవచ్చు మనం రౌండ్లో. సో మనకు రౌండ్ నెక్ వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి నేనైతే ప్రస్తుతానికి ఈ రౌండ్ నెక్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము చూడండి ఇక్కడ ఈ ప్లేస్ ఎంత ఉంది? ఇంతే ఉంది. అంటే ఇంతే ఉన్నప్పుడు మనకు
ఈ పార్ట్లో ఇలా గుంజి పట్టినట్టుగా ఉంటుంది. అంటే ఈ పార్ట్ ఇంత పెరగాలంటే మనం ఏం చేయాలంటే మనము కామన్గా అయితే నార్మల్గా ఇలా నెక్ ఉన్నప్పుడు, అంటే బ్రాడ్గా కాకుండా కొంచెం డీప్గా ఉండి సన్నగా ఉన్న నెక్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ మనం 1 ఇంచ్ మట్టుకే వేసుకుంటాం కదా. ఇక్కడ ఈ లెంత్ 1 ఇంచ్ మట్టుకే వేసుకొని ఈ ఆర్మ్ రౌండ్ అయితే గీసుకుంటాం. కానీ ఇలాంటి బ్రాడ్ నెక్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 1.5 వేసుకోవాలి, లేదు 1.25, అంటే ఆ సైజును బట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు 1.25 వేసుకుందాం. చూడండి ఇక్కడ 1.25 దగ్గర ఒక్కసారి మనం ఈ విధంగా పెట్టుకుందాం. ఇప్పుడు మనకు 7.5 మనకు ఆర్మ్ రౌండ్ వస్తుందా, కరెక్ట్ రావట్లేదా, ఒకవేళ వస్తే నో ప్రాబ్లం, రాకుంటే ఎలా తీసుకోవాలి అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను. సో 1.25 దగ్గర ఈ విధంగా వేసుకున్నాను. ఒకవేళ మీకు 38, 36, 40 సైజ్ ఉన్నప్పుడు 1.5 వేసుకోవచ్చు. ఇలాంటి నెక్స్ మనకు బ్రాడ్ నెక్స్ కావాలనుకున్నప్పుడు షోల్డర్ తగ్గించుకొని ఇక్కడ బ్రాడ్ పెంచుకున్నప్పుడు ఇక్కడ 1.5 వేసుకోవచ్చు. అప్పుడు మనకు షోల్డర్ అనేది పర్ఫెక్ట్గా, ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చంక కింద ముడతలు అనేటివి రావు, షోల్డర్ అనేది డ్రాప్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ నుండి ఆర్మ్ రౌండ్ అయితే గీసుకుందాం. ఇలా మనం ఆర్మ్ రౌండ్ గీసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను 1.25 వేసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి 5 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ నుంచి 4.5 తీసుకున్నాను, ఇక్కడ 8 ఇంచెస్ 7.5 మనకు ఇది కొలిస్తే ఆర్మ్ రౌండ్ అనేది రావాలి. ఇక్కడ నుంచి డాట్ మార్కింగ్ 3.5 వేసుకున్నాను. ఈ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ వేసుకున్నాను. ఇక్కడ నెక్ 3 ఇంచెస్ విడ్త్ వేసుకున్నాను. ఇక్కడ 2.25 ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ సన్నగా ఉండాలి, ప్లస్ ముడతలు రావద్దు, అండ్ బ్రాడ్ నెక్ కావాలి మనకు, షోల్డర్ డ్రాప్ అవ్వద్దు. అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుండి మనం చూసారు కదా, మనకు 7.5 ఎగ్జాక్ట్గా వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకుంటే మనకు ఒక్కసారికే ఈ విధంగా ఇలా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత కరెక్ట్గా 7.5 వచ్చింది. ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా నేనైతే ఈ విధంగా కటింగ్ చేస్తాను. సో ఇది కూడా పర్ఫెక్ట్గా షోల్డర్ జారిపోకుండా నీట్గా కూర్చుంటుంది. మనకు ఎంత బ్రాడ్ నెక్ అయినా కానీ జారిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా మీరు కటింగ్ని నేర్చుకోండి. జస్ట్ నేను ఎక్కడ చేశాను, ఇది ఇక్కడ జరిపాను, ఇది ఇక్కడ నుండి పైకి. ఆల్రెడీ మనం ఇక్కడ బ్రాడ్ అయితే పెట్టుకున్నాం. ఓకే, సో ఇంకా ఒక టిప్ ఏంటంటే, షోల్డర్ అయినా కానీ మాకు షోల్డర్ డ్రాప్ అవుతుంది అనుకుంటే ఇక్కడ కొంచెం ఒక 2 పాయింట్స్ అంటే ఈ ఖర్చుకి మిడిల్ నుంచి ఈ పై వరకు ఈ విధంగా కొంచెం క్రాస్ తీసుకోండి. ఓకే, అలాగే ఇక్కడ నుండి కూడా ఒక లైన్ ఈ విధంగా గీసుకొని కటింగ్ చేసుకునేటప్పుడు ఇందులోనే నేను చూపిస్తాను మీకు. వేసుకునేటప్పుడు ఆల్రెడీ మనం 2.25 వేసుకున్నాం. అలాగే మనం ఈ మెయిన్ క్లాత్ పైన వేసుకునేటప్పుడు 3 ఇంచెస్ కూడా సెట్ అవుతుంది. సో అలా జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఇట్లా 3 లైన్స్, ఈ విధంగా 3 లైన్స్ ఇలా కొట్టేసుకొని, ఇది ఖర్చు లైను, మెయిన్ కటింగ్ లైను, ఇది ఖర్చుకు, అండ్ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ లైన్ ఈ విధంగా గీసుకొని మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం డిఫరెన్స్ చేసుకుంటే అది పర్ఫెక్ట్గా మీకు స్టిచ్చింగ్లో కూడా తేడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుందాం. వీళ్ళ బ్లౌజ్ కరెక్ట్ కదా, ఇక్కడ మనకు ఖర్చు వస్తుంది, రైట్. ఇక్కడ మనకు ఇక్కడి వరకు కుట్టు వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎలాగో దాటు పెడితే చూడండి, ఇలా దాటు తీసుకుంటే మనకు ఎంతో కొంత ఇలా కిందికైతే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడ నుంచి స్ట్రైట్గా పట్టేసుకుంటే ఎంత తేడా వచ్చింది చూడండి. ఈ తేడా ఉన్నది మనం కటింగ్ చేస్తే ఇక్కడ వచ్చే ముడతలు అనేటివి రాకుండా మనకు సైడ్లకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా. సో ఇలా మనం కరెక్ట్గా దాటి పెట్టుకున్నప్పుడు ఇది స్ట్రైట్గా వస్తుంది. ఒకవేళ మీరు ఇది కట్ చేయలేదు అనుకోండి, ఇది కొంచెం కిందికి పోతుంది. ఆ కిందికి పోయి ఏదైతే ఇది ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్, ఇక్కడ ఇలా ఫోల్డింగ్స్ వస్తుంటాయి. ఇలా మనం వేసుకున్నప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఎక్కువ అవుతుంది కదా చంక కింద, ఇదంతా ఇలా ఫోల్డింగ్స్ వస్తాయి. సో మనం కట్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా ఎక్కడెక్కడ మనకు ఎక్కువగా ఉంది అక్కడెక్కడ తక్కువ చేసుకుంటూ నీట్గా అయితే
ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇందులో ఎవరికైనా అర్థం కాకుంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి, తప్పకుండా నేను క్లియర్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మరి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. నేను ఫుల్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ నచ్చితే హై పాయింట్స్ ఇవ్వండి అండ్ లైక్ కూడా ఇవ్వండి. చూడండి, ఇక్కడి వరకు నేను కటింగ్ చేశాను. ఇక్కడి వరకు కటింగ్ చేసిన తర్వాత ఈ పీస్ని ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇలా కట్ చేసుకొని ఇక్కడ నుండి ఇలా కట్ చేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి. ఎందుకు ఇలా తీసుకోవాలి అంటే మనము ఇది 2.25 పెట్టుకున్నాము. మనం మెయిన్ క్లాత్ పైన పరిచి కుట్టుకునేటప్పుడు ఎంతో కొంత దూరం అయితే పోతూ ఉంటుంది. సో అలా దూరం పోకుండా ఉండాలంటే బిగినర్స్కి ఈ కటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కరెక్ట్గా ఎలా ఆర్మ్ రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చింది అనేది అయితే నేను చెప్పాను. చూసారు కదా ఎలా ఉంది? ఈ విధంగా మనము ఎక్కడ కూడా జారిపోకుండా మనము మెయిన్ క్లాత్ పైన వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఈ కటింగ్ అయితే వస్తుంది. మనం టోటల్గా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, మనకు 32 సైజు హెవీ చెస్ట్ లేదు, నార్మల్ చెస్టే ఉంది. నార్మల్ చెస్టే ఉన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి క్లాత్ని అనేది ఇప్పుడు చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం ఖర్చుకైతే కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకోవాలి ఖర్చుకి. ఓకే, ఇలా. ఇది క్రాస్ కటింగ్ కాదు కదండి, సో సాగదు. ఒకవేళ క్రాస్ కటింగ్ అయితే మనం ఖర్చు ఈ విధంగా తీసుకోకుండా నో ప్రాబ్లం, ఎందుకంటే షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మనకు ఖర్చు తీసుకుంటే షోల్డర్ అంటే ముందట పాటు ఎక్కువ అయ్యి మనకు షోల్డర్ డ్రాప్ అయ్యే నెక్ లూజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము ఫ్రంట్ పార్ట్కి క్రాస్ కటింగ్లో తీసుకోం. కానీ ఇక్కడ మనకు స్ట్రైట్ కటింగ్ కదా, ఇక్కడ చంక దగ్గర నుంచి ఈ విధంగా ముడతలు వస్తాయి. ఒకవేళ మనం ఖర్చు తీసుకోకపోతే గుంజి పట్టినట్టులాగా, చంక కింది నుంచి లాగి పట్టినట్టులాగా నెక్ వరకు ఒక లైన్ లాగా వస్తుంది. సో ఆ లైన్ లాగా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనం ఖర్చు అయితే తీసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇదిగోండి ఈ విధంగా జాయింట్స్ ఉంటాయి. మనకు ఇక్కడ మధ్యలో జాయింట్స్ ఉంటాయి, కటింగ్ చేసి జాయింట్స్ వేసుకోవాలి. కాబట్టి మనకు ఈ జాయింట్స్లో 1/2 ఇంచ్ పోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ వరకు మనం ఈ విధంగా మార్జింగ్ అయితే తీసుకోవాలి ఇలా. ఓకే, ఇప్పుడు టోటల్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం 2.25 పెట్టుకున్నామో అక్కడ మనం ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా నెక్ అనేది ఇంత ఉంది అని మనం తెలుసుకోవడానికి. ఓకే, ఇక్కడ వచ్చేటప్పుడు కొంచెం విడ్త్ అనేది ఎక్కువ వచ్చింది, ఇక్కడ కొంచెం విడ్త్ అనేది తక్కువగా వచ్చింది. గమనించారా మీరు? సో మీకు ఫ్రంట్ పార్ట్కి నెక్ ఏ విధంగా తీసుకోవాలి, అలాగే మనకు పర్ఫెక్ట్గా షేప్ రావాలంటే ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తాను. ఇక్కడ మనం ఆల్రెడీ కొంచెం క్రాస్ అయితే తీసుకున్నాం, మరీ ఇంకా క్రాస్ తీసుకుంటే ఇలా లాగినట్టులాగా వస్తుంది. సో ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే మోతాదులో తీసుకోవాలండి క్రాస్. కానీ ఎక్కువగా మరీ వేసుకున్నాము అని అనుకుంటే ఈ విధంగా ముడతలు అనేటివి వస్తూ ఉంటాయి, లాగి పట్టినట్టుగా వస్తూ ఉంటుంది. సో అది గమనించగలరు. ఇదిగోండి, ఇక్కడి వరకు మనం నెక్ని ఈ విధంగా వేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వీళ్ళది ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ మనం ఖర్చుకి తీసేసి ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ పొజిషన్లో ఎక్కడైతే మనం నెక్ లైన్ ఉంది కదా ఆ లైన్ వరకు ఇదిగోండి ఎక్కడ ముడత లేకుండా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని నెక్ అనేది ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇలా ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా మనకు నెక్ అయితే గీసుకున్నాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ దాటు కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకుంటే ఇక్కడ దాటికి ఒక 1/4 ఇంచు, ఇక్కడ ఖర్చు 1/4 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు, మొత్తం ఎంత ఒక 1 ఇంచ్ మనం ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఇంతవరకు మనం ఈ విధంగా తీసుకోవాలి ఇలా క్రాస్. ఓకే, ఇంత ఖర్చు అయితే తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మనం ఈ చంక దగ్గర ఇలాగే పట్టుకొని చంక దగ్గర డౌన్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా తీసుకొని ఈ చంక దగ్గర డౌన్ మాత్రమే ఈ విధంగా, అంటే మనకు ఖర్చు అనేది అటువైపు వేసి
ఖర్చు దగ్గర పట్టుకొని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంతో పని లేదు మనకు. ఇప్పుడు ఎంత 32 సైజ్ వాళ్ళకి ఎంత చెస్ట్ పాయింట్ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఖర్చుకు తీసేసి 9.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చెస్ట్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా అక్కడి వరకే ఉంటుంది. ఇక్కడ నుండి డాట్ పాయింట్ ఎంత ఉంటుందండి? 2.5 డాట్ పాయింట్ ఉంటుంది. అంటే ఇక్కడ వరకు డాట్ పాయింట్ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ వరకు డాట్ పాయింట్. ఇది ఖర్చు అనుకోండి. ఓకేనా? సో మనకు డాట్ పాయింట్ ఎంత రావాలి? ఇంత రావాలి. ఇప్పుడు మనం ఒక లైన్ ఇక్కడ గీసుకుందాం, ఒక లైన్ ఇక్కడ గీసుకుందాం. ఎందుకంటే బిగినర్స్ కోసం చాలా ఈజీగా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఇది చెస్ట్ పాయింట్, ఇది డాట్ పాయింట్, ఇదేంటి? క్రాస్ బెల్ట్ అన్నమాట. ఇది ఏంటి? మొత్తం ప్రిన్సెస్ కట్ లో క్రాస్ బెల్ట్ ఎందుకు వస్తుంది? రాదు కదా. కొన్ని ప్రిన్సెస్ కట్ లో క్రాస్ బెల్ట్ వస్తుంది, కానీ ఈ ప్రిన్స్ కట్ కి క్రాస్ బెల్ట్ అనేది లేదు. సో క్రాస్ బెల్ట్ ఫిట్టింగ్ రావాలంటే మనం ఏ విధంగా, కప్ షేప్ రావాలంటే ఏ విధంగా మనం కట్ చేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ నుండి ఇదిగోండి, ఇక్కడ నుండి ఖర్చుకు వదిలిపెట్టేసి 3.5 దగ్గర నేను ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. 3.5 ఇక్కడ నుండి 9.5, ఇక్కడ నుండి 3.5 ఎగ్జాక్ట్గా మనకు ఉంటుంది. అలాగే ఇక్కడ 3.5 వేసుకున్నాం కదా, ఇక్కడ కిందికి మనము ఎంత తీసుకోవాలి? 3 ఇంచెస్ తీసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకు ఫుల్ తీసుకోరు అంటే, ఫుల్ తీసుకుంటే మనకు షేప్ అనేది రాదు. ఒకవేళ ఇలా క్రాస్ తీసుకుంటే ఇక్కడ క్రాస్ కలిపి మనకు ఈ షేప్ అనేది వస్తుంది. సో ఇక్కడ 1/2 ఇంచ్ మనం తక్కువ తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకోవాలి. అలాగే మనం ఇక్కడ ఖర్చుకు గీసుకొని ఈ విధంగా అయితే ఒక క్రాస్ పాయింట్ అయితే తీసుకున్నాం. రైట్, ఇప్పుడు ఇది డాట్. ఓకే, ఇది మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్ నుంచి మనకు ఎంత తీసుకున్నాము? 3 ఇంచెస్. 3 ఇంచెస్ నుంచి ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 2.5 తీసుకోండి. చెస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ తీసుకోండి. కొంచెం ఇంకా నార్మల్ ఉన్న వాళ్ళు 2.5 తీసుకోండి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్. ఆ విధంగా మనం తీసుకోవాలన్నమాట. సో మనకు 2.25 ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ డాట్ మార్కింగ్ సరిపోతుంది. అంటే ఇక్కడ నుండి మనం ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకొని, ఇక్కడ లైన్ తీసుకొని ఇక్కడ నుండి కూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు ఈ కటింగ్ కూడా. కానీ కన్ఫ్యూజ్ అవుతారు కొందరు, ఎక్కించేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్గా సమానంగా వచ్చి ఇక్కడ అనేది చెస్ట్ ఉంటుంది. సో ఇలా కూడా తీసుకుంటారు. సో అలా తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుందని నేను ఈ విధంగా చూపిస్తున్నాను. మీకు ఒకవేళ ఇలా కూడా మాకు వచ్చండి అని కొంచెం నాలెడ్జ్ అంటే కొంచెం తెలివి ఉపయోగించిన వాళ్ళకి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్ తీసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా స్ట్రైట్ వేసుకోవచ్చు. అది నో ప్రాబ్లం. ఇంకా షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ వరకు ఇది క్రాస్ బెల్ట్ భాగం అన్నమాట మనకు. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఎక్కడైతే మనకు ఈ డాట్ పాయింట్ ఉంటుందో ఆ డాట్ పాయింట్ నుంచి ఈ విధంగా మనం ఒక రౌండ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా. ఓకే, ఇలా రౌండ్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా తీసుకుంటున్నాం మనం ప్రస్తుతానికి. ఇక్కడ మనకు ఇక్కడ నుండి ఇలా డాట్ వస్తుంది. రైట్, ఈ విధంగా డాట్ వస్తుంది. ఈ డాట్ని ఈ విధంగా కాకుండా కొంచెం ఇక్కడ మనం షేప్ చేసుకోవాలి. ఇలా షేప్ చేయాలి. కొంచెం ఇలా షేప్ చేయడం వల్ల ప్రిన్సెస్ కట్కి కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా మీకు అర్థమైందా? ఎంత సింపుల్గా నేను మీకు వివరించి చూపించాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలా ఇది డాట్ పాయింట్, ఇది క్రాస్ బెల్ట్ పాయింట్, ఇది డాట్ పాయింట్, ఇది కప్ షేప్. చాలా నీట్గా మనకు కప్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ విధంగా తీసుకొని, ఒకవేళ మనకు ఖర్చు ఎక్కువ కావాలంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకొని ఇక్కడ మనకు ఎక్కడైతే ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా డౌన్ కటింగ్, అక్కడి వరకు ఈ విధంగా చేసుకొని ఇలా మనం మార్క్ చేసుకోవచ్చు. మీకు షోల్డర్ జారదు, చంక కింద ముడతలు అనేటివి రావు. చాలా నీట్గా ఉంటుంది. కటింగ్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇదండి ప్రిన్సెస్ కట్. అది అయితే ఇప్పుడు నెక్ భాగం తీసుకుందాము. నెక్ భాగంలో మనం షోల్డర్ అనేది కొంచెం జారద్దు, పట్టేసినట్లా ఉండాలి. అంటే ఇక్కడ 2.25 వేసుకున్నాం మనం. రైట్, 2.25 కాకుండా 2 ఇంచెస్ మనం ఇక్కడ నుండి తీసుకోవాలి. అంటే ఇక్కడ నుండి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా
ఒక్క పాయింట్ అంతా ఇలా కొంచెం బ్రాడ్గా ఉంటే మనకు విడ్త్ ఇక్కడ బ్రాడ్ విడ్త్ అనేది బాగుంటుంది, మనకు వెడల్పుగా కనబడుతుంది నీట్గా, అండ్ జారిపోకుండా కూడా ఉంటుంది. చూడండి అలాగే ఇక్కడ 2 పాయింట్స్ అంతా తీసుకున్నాం కదా, జస్ట్ ఇందులోకి కొంచెం ఇక్కడ ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఇలా కొంచెం ఇక్కడ ఎంతైతే మనం కొంచెం జరుపుకున్నామో అలాగే ఇక్కడి వరకే జరుపుకున్నాను. చూడండి నేను మళ్ళీ ఇందులో కలిసిపోయింది ఇది. ఎందుకంటే ఒకవేళ చాలా జరుపుకుంటే మనకు ఇక్కడ ఇంత మార్జింగ్ ఉండదు, అలాగే మనకి ఇక్కడ ఇంత మార్జింగ్, ఇప్పుడు ఇంత మార్జింగ్ పోతే మనకు ఇక్కడ వచ్చింది ఎంత ఉంది చూడండి, 1.5 ఇంచెస్ ఉంది. సో ఇలా మనం తక్కువ షోల్డరు భుజం ఉన్నప్పుడు, వెనకాల డీప్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మాకు గల్ల లూజ్ అవుతుందేమోనండి, ఇంత గల్ల వద్దు అనుకున్నప్పుడు ఇక్కడ మార్జింగ్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గర నుంచి మార్జింగ్ వరకు ఈ విధంగా కొంచెం ఇలా అనుకుంటే మనకు ఇక్కడ కూడా పట్టేసినట్టులాగా ఉంటుంది. అంటే హుక్ అనేది లూజ్ ఉండకుండా, గల్ల లూజ్ ఉండకుండా ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు సెట్ అవుతుంది. ఓకేనా. ఇంకొక టిప్పు, ఇంకా కప్ షేప్ మంచిగా రావాలంటే ఇక్కడ కొంచెం డాట్ పెట్టుకుంటాం కదా, ఈ డాట్ని ఈ విధంగా మనం ఇలా కొంచెం ఇందులో మధ్యలో ఈ విధంగా రాల్పేసుకుంటే ఈ షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ డాట్ మార్కింగ్, ఇక్కడ ఈ డాట్, ఇక్కడ ఈ డాట్, సేమ్ మనం క్రాస్ కటింగ్కి ఏ విధంగా అయితే డాట్స్ లాగా పెట్టుకుంటామో అలాగే ఈ విధంగా పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే. ఎవరికైనా అర్థం కాలేదా, ఎవరికైనా అర్థమైందా? అర్థమైన వాళ్ళు కూడా నాకు క్లియర్గా అర్థమైంది అని చెప్పండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒకవేళ అర్థం కాలేదు అంటే ఎక్కడ అర్థం కాలేదో క్లియర్గా చెప్పండి, నేను అక్కడ మీకు ఈజీ పద్ధతిలో చూపిస్తాను. ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు మనం కట్ చేసుకుంటాం. ఈజీగా చెప్పినాను, ఎవరికైనా అర్థం కాదు అనే వాళ్ళైతే ఉండరు నాకు తెలిసి, ఎందుకంటే అంత ఈజీగా నేనైతే మీకు చూపించాను. ఒకవేళ మీకు ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. చూడండి ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ మనకు కప్ షేప్ అనేది చాలా మంచి వస్తుంది. ఓకేనా. ఈ డాట్ పెట్టుకుంటే మనకు ఈ షేప్ కూడా కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు జారమన్నా కానీ షోల్డర్ అనేది అస్సలు జారిపోదండి, పక్కా నేను చెప్తున్నాను. ఎన్నో బ్లౌజులు ఈ విధంగా నేను స్టిచ్ చేసి నేను అనుభవంతో చెప్తున్నాను కాబట్టి మీరు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. 32 సైజ్ వాళ్ళు తప్పకుండా ట్రై చేసి ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరు ట్రై చేశారు, చెత్తగా ఉంది అన్నా నేను సెట్ చేస్తాను, బాగుందక్క అన్నా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ప్రిన్సెస్ కటింగ్ని చాలా ఈజీ మెథడ్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఎవరికైనా మీకు అర్థం కాలేదు అనుకుంటే మళ్ళొకసారి చెప్పండి. ఇలా అయితే ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకు ఎంతో కొంత కొంచెం తక్కువ రావచ్చు. చూడండి ఇందులో కొంచెం తక్కువగా అనిపిస్తుంది. సో మనం తక్కువగా అనిపిస్తే ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఈ విధంగా కట్ చేస్తాం. అసలు అలా కట్ చేయొద్దండి, అక్కడ కట్ చేయకుండా ఇది కరెక్ట్గా ఇలా తీసుకొని ఈ వైపున కొంచెం ఈ విధంగా రాల్పేసుకోండి. ఇక్కడ రాల్పేసుకుంటే నో ప్రాబ్లం, కానీ ఇక్కడ రాల్పేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆర్మ్ రౌండ్ అనేది కొంచెం పెద్దగా అవుతుంది, వెనకాల సైడ్ కూడా పెద్దగా అవుతుంది. సో పెద్దగా అయ్యి మనకు షోల్డర్ దగ్గర ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు చూడండి మీకు పర్ఫెక్ట్గా ఇది రెండు కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు. అలాగే హ్యాండ్స్ కూడా కరెక్ట్గా వచ్చేసి మీకు కుట్టు కూడా స్ట్రైట్ కుట్టు అనేది వస్తుంది. ఈ విధంగానే చేయాలండి స్ట్రైట్ కుట్టు రావడం కోసం. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి నేను కట్ చేసే హ్యాండ్స్కి 2 జాయింట్స్ మాత్రమే వస్తాయి. సో ఇదిగోండి ఇలా మనం వేసుకున్నప్పుడు మనం ఈ విధంగా కొలుచుకుంటే అప్పుడు 7.5 ప్లస్ ఖర్చు రాలేదు. సో ఖర్చు కోసం మనం ఇక్కడ ఇంకా కొంచెం క్లాత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుంటే 7.5 వచ్చింది. సో 7.5 వచ్చింది ప్లస్ ఇక్కడ మార్జిన్ కూడా వచ్చింది. సో మనం ఇది ఇంత విడుతుతోటి తీసుకోవచ్చు. ఇక్కడ ఇంత మార్జిన్ మనం 1/2 ఇంచ్ ఈ విధంగా మార్జిన్ తీసుకుందాము. ఈ బ్లౌజ్కి లెంత్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. కరెక్ట్ 5 ఇంచెస్ లెంత్ ఉంది.
చూడండి ఇక్కడ నుండి కరెక్ట్గా 5 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్కింగ్ చేసుకొని అలాగే ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకుందాం. అలాగే ఇక్కడ కూడా 5 ఇంచెస్ ఈ విధంగా తీసుకొని ఖర్చుకు ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా తీసుకుందాం. కరెక్ట్గా ఇక్కడ ఒక్కంతనే ఉందా అని చెక్ చేసుకుందాం. ఇక్కడ ఎంత ఉంది కరెక్ట్గా ఇలా చూసుకుంటే మీకు హ్యాండ్ దగ్గర ముడతలు అనేటివి రావండి. ఇలా లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి మన చెస్ట్ ఎంత ఉందండి 32 ఉంది, అంటే 3.2. ఇక్కడ 3.2 దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చుకి తీసేసుకుందాము. చూడండి 3.2 ఇక్కడ కూడా అంతే పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది 3.2. సో ఏ సైజుకి ఎంత ఉందో అంత మనం వేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 7.5 అంటే ఇక్కడ నుండి 7.5 ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ డౌన్లో ఎంత లూజ్ ఉందో అంత లూజు ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఇలా ఒక లైన్ తీసుకొని ఈ విధంగా కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకుందాం. ఇలా ఓకే, ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఖర్చు ఎంత తీసుకోవాలి? ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే మనకు సరిపోతుంది. 1/2 ఇంచ్ దగ్గర మనం డౌన్ కటింగ్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ దగ్గర నుండి ఇలా మనం ఇలా గీసుకోవాలి. మీకు పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ ఎక్కడ కూడా ముడతలు రాకుండా మెగా స్లీవ్స్ లాగా నీట్గా అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి 5 ఇంచెస్ తీసుకొని ఖర్చుకైతే తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మాత్రమే పెట్టుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి మన బ్లౌజ్ వచ్చేసి 32 సైజ్ కాబట్టి ఇక్కడ నుంచి 3.2 పెట్టుకున్నాను. గ్యాప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ బ్లౌజ్కైనా సరే 28 ఉన్నప్పుడు 2.8 పెట్టుకోండి, 30 సైజ్ ఉన్నప్పుడు 3 ఇంచెస్ పెట్టుకోండి, 32 ఉన్నప్పుడు 3.2 పెట్టుకోండి, 36 ఉన్నప్పుడు 3.6 పెట్టుకోండి, 38 ఉన్నప్పుడు 3.8 పెట్టుకోండి, 40 ఉన్నప్పుడు 4 ఇంచెస్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఎలాంటి ముడత లేకుండా మనకు హ్యాండ్ కటింగ్ అయితే ఈజీగా వచ్చేసింది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉండే హ్యాండ్ కటింగ్లో నాకు చెప్పండి. నేను ఈ పద్ధతిలో సింపుల్గా మళ్ళీ ఒక వీడియోనైతే నేను చేస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇట్లానే కదా మీకు రావాల్సింది. సో ఇలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ 2 జాయింట్లు ఉన్నాయి కదా, ఈ 2 జాయింట్లని ఇక్కడైతే ఈ విధంగా తీసేసుకుందాం. ఓకే, ఇలా కచ్చిగా తీసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా మనకు వచ్చేసినట్టే. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. కరెక్ట్గా మీకు ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్ కుట్ అయితే ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఎలా అనిపించింది కటింగు? పర్ఫెక్ట్గా ఉందా లేదా? మీరు ఒకవేళ కట్ చేసి మీరు కూడా చూడండి. ఒకవేళ మీ కనుక కరెక్ట్గానే అనిపించింది అంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఇంకా కొంచెం మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇదిగోండి ఇక్కడ మనం ఈ క్లాత్ ఉంది, ఇది ఫ్రంట్ పార్ట్. సో మనం నెక్ అనేది మూల నెక్ రావట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ నెక్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అది 1 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా గ్యాప్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే మనకు మూల నెక్ అనేది ఎవరికైనా రాని వాళ్ళకి కూడా ఈజీగా వస్తుంది. ఈ టిప్పు మన ఛానల్లో వైరల్ కూడా అయ్యింది. ఒకసారి మీరు చూడండి ఎలా ఈజీగా నేను కట్ చేస్తాను. చూసారు కదా ఇలా. ఇప్పుడు నెక్ కూడా మీకు రాదు అనుకున్న వాళ్ళు, రౌండ్గా రాదు అనుకున్న వాళ్ళు, ఇది బ్యాక్ సైడ్ నెక్ కదండి, ఈ బ్యాక్ సైడ్ నెక్ను కూడా మనం డిఫరెంట్గా వేసుకోవచ్చు.
చూడండి ఎక్కడ ముడతలు లేకుండా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్కి ఈజీగా అయితే మనం నెక్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ మటుకు ఇలానే వేస్తూ ఉంటాను. మన వర్కర్స్ మాత్రం ఆ విధంగా వేస్తారు, అంటే పీస్ని కట్ చేసుకొని వేస్తూ ఉంటారు. సో నాకు ఈ నెక్ వేయడం చాలా ఇంట్రెస్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేస్తే మనకు ఎలాంటి ఇబ్బంది అనేది రాదు. భుజం పైన కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా అన్నమాట, ఈ విధంగా ఇలా అండ్ ఇలా చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ విధంగా ఇలా కరెక్ట్ మూల చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఈ నెక్ నచ్చిందా, ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపించిందా చూస్తుంటే నాకు క్లియర్గా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను తప్పకుండా మరొక వీడియోలో నేను తప్పకుండా మీకు డౌట్ని క్లియర్ చేస్తాను. ఓకేనా? ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పావని టైలరింగ్ బ్లాగ్స్ అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ బాగా నచ్చింది అనుకోండి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇంకా బాగా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి, ఎందుకంటే మనలాంటి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ.